మన రక్షకుడు జీవాధిపతి అయిన యేసు పరిశుద్ధ దివ్యమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము లేఖన భాగము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం కానీ చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయును అని మనము లేఖన భాగాన్ని మనము చూస్తుంటుండగా, మనము ఈ భూలోకంలో సమాజంలో కానీ, సంఘములో కానీ, కుటుంబంలో కానీ, మరి ఎక్కడైనా కానీ మనము ఏమి చేస్తున్నామో అది ఒకసారి మనము ఆలోచన చేయాలి. చాలామంది అయితే ఒకరి మీద ఒకరు అసూయ పడటము, తర్వాత బ్రతకలేక బ్రతికేవాడిని చూసి వ్యసన పడటము, అసూయ చేత కుళ్ళి పోవటము చేస్తుంటారు. ఎవడు చేసుకున్నది వాడు అనుభవిస్తాడు. దేవుడు ఎవరికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, తర్వాత న్యాయవంతుడు. నీవు చెడును కోరి చెడును ఇత్తుతావు, అసూయనుతో నువ్వు ఇత్తుతావు, మంచి ఫలములు ఇత్తుతావు, అది దేవుడు చూస్తుంటాడు. నువ్వు చెడును ఇత్తితే చెడునే కోస్తావు, అసూయను ఇత్తితే అసూయనే నువ్వు పంట కోస్తావు. అయితే నీవు ఎప్పుడూ మంచి ఫలము అనుభవిస్తావు. ఎప్పుడు చూసినా కానీ ఒకడి మీదనే నీవు అసూయ చేతను, కలహం చేతను, భేదము చేతను, మత్సరముల చేతను కుళ్ళిపోతూ ఉంటే నీ జీవితము, నీ సంసారము, నీ బ్రతుకు కూడా అదే మాదిరిగా కుళ్ళిపోయేవాడిగా ఉంటుంది. అందుకని మనము ఒకరిని చూసి మత్సరపడకూడదు. బ్రతికేవాడు ఏ విధముగా అయినా కానీ బతుకుతాడు. నీవు బతకలేక ఒకరి మీద బతుకు మీద నీవు వ్యసన పడుతుంటావు. అది నీ చేతగాని తనము, నీ కుళ్ళు బుద్ధి, నీ అసూయ, ఇవన్నీ కూడా మనము తీసేసుకొని మనుషుడు ఏమి ఇత్తును అదే పంట కోస్తాడు అని లేఖన భాగం చెబుతుంది. మనము ఒకరిని మంచి కోరి కానీ మనము ఆలోచన చేస్తే మన దేవుడు మనకు మంచి పనులు చేస్తాడు.